మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని చేసిన డిమాండ్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక సామాజిక న్యాయ పోరాటమా, లేక దీని వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందా అనే కోణంలో విశ్లేషణ జరుగుతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేతను ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదించడం వెనుక దత్తన్న మీద ప్రేమ కన్నా వ్యూహమే దాగుందని అర్థమవుతోంది. వ్యూహం ఏంటంటే బీసీ అస్త్రాన్ని ప్రయోగించి రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టి కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చటమేనన్న చర్చ జరుగుతోంది. ఎలాగంటే దత్తన్నకు ఏమి పదవి ఇవ్వాలని బీజేపీ లేదా ఎన్డీఏ పెద్దలకు రేవంత్ సూచించాల్సిన అవసరం లేదు. గతంలోనే బండారు సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, హిమాచల్ ప్రదేశ్, హర్యానాకు గవర్నర్ గా కూడా పనిచేశారు. దత్తన్న సీనియారిటీని నరేంద్ర మోదీ బాగానే గౌరవించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇవన్నీ తెలియకుండానే దత్తన్నకు ఉపరాష్ట్రపతి పదవి అనే ప్రతిపాదనను రేవంత్ పెట్టుంటారా అనేదే పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్న మాట. అందుకనే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు బీసీలను ఆకట్టుకునేందుకు దేని ప్రయత్నాలు అది చేసుకుంటోంది. ఇందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్లని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపింది. అయితే బిల్లు 3 నెలలకు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్ లో ఉండిపోయింది. అందుకనే ప్రత్యామ్నాయంగా రిజర్వేషన్ల అమలుకు రేవంత్ క్యాబినెట్ ఆర్డినెన్స్ ను తెరపైకి తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు 50%కు మించకూడదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఇప్పుడు ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10%, బీసీలకు 22% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల కంటే మొత్తం రిజర్వేషన్లు 70%కు చేరుకుంటాయి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేస్తే ఆర్డినెన్స్ ను కోర్టు కొట్టేస్తోంది. ఇవన్నీ రేవంత్ కు కూడా బాగా తెలుసు. అందుకనే బీసీల మనసులను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా దత్తన్న పేరును రేవంత్ తెరపైకి తెచ్చినట్లు అర్థమవుతోంది. ఇక ఈ డిమాండ్ పై భారత రాజకీయం, ప్రత్యేకంగా బీసీ రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.